9 లక్షల ఓట్లు దుర్వినియోగం చేశారని, అది కూడా కేసీఆర్ అదంతా బీజేపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కలిసి చేశారని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి. అంటే టీడీపీ పార్టీ నుంచి కావచ్చు, లేదంటే కొన్ని పార్టీలు అంటున్నాయి. ఇది ఎంతవరకు వాస్తవం అంటారండి? అంటే మీ దృష్టిలో ఏది నిజం అంటారు అసలు? ఇప్పుడు డేటా చోరీ విషయం అది కూడా మేము అడగలేదు, కానీ అది కూడా చెప్పాలండి. అది కూడా దాని విషయం న్యాయ విచారణ సాగుతుంది. సరే, ఈ విషయం వరకు అండి, ఇది 7-8 లక్షల ఓట్లు ఏదన్నా ఇంకా తీయలేదని ద్వివేది గారు ప్రకటించారు. 40,000 ఓట్లు మాత్రం చనిపోయిన వాళ్ళే, మిగతా వాళ్ళే తొలగించాం. అందుకని ఈ పత్రాలు దుర్వినియోగం చేయటం కాదు. ఇప్పుడు వైకాపా కూడా పత్రాలు వేయించవచ్చు, కొన్ని చోట్ల 2-3 చోట్ల తెలుగుదేశం వేయించవచ్చు, లేదా బీజేపీ వేయించవచ్చు. కానీ ఒక ఆర్గనైజ్డ్గా చేయటం అనేది మాత్రం సరైన విధానం కాదేమో అనే భావన. ఇప్పుడు దొంగ ఓట్లు తీసుకుని తప్పులేదండి, కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, న్యాయ వ్యవస్థలు ఏమని చెప్తారు? 10 మంది అపరాధులు శిక్ష పడపోయినా ఒక నిరపరాధికి శిక్ష పడకూడదు అంటారు కదా. అవునండి. 5 దొంగ ఓట్లు ఉన్నాయి దాని గురించి. ఒరిజినల్ ఓట్లు తీస్తే ఎంత బాధ కలుగుతుందండి. అవునండి. వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఓట్లు ఉన్నా లేదో తెలుసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ ఉందో లేదో, కానీ వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది లేదో తెలుసుకోవాలి. ఒక చిన్న కంపెనీలో ఆ డేటా అంతా రావడానికి కారణం ఏంటండి అసలు? మీకు టాటా కన్సల్టెన్సీ సర్వీస్ అండ్ టీసీఎస్కి భూభారత్ మొత్తం ఆంధ్రప్రదేశ్ కాదు తెలంగాణకి మొత్తం అంతా కూడా ప్రైవేట్ కంపెనీకే చేస్తామని డీటెయిల్స్ ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఆధార్ లింకు అన్నీ ఉంటాయండి. ఇప్పుడు మన దేశంలో సిఎంసి అని కంప్యూటర్ మెయింటెనెన్స్ కార్పొరేషన్ అని 1975-76 అనుకుంటా ఐబిఎం కంపెనీ వెళ్ళిపోయిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని మనం పెట్టి వాళ్ళనే మెయింటైన్ చేయమంది. ఈ దేశంలో అలాంటి గొప్ప కంపెనీ ఉండేది. దాన్ని ఈ ప్రభుత్వం ప్రైవేట్ సంస్థకి అమ్మేసింది. ఇప్పుడు అలాగే ఎన్ఐసి అని పెట్టి కొన్ని చోట్ల మెయింటైన్ చేస్తూ ఉన్నారు, నేషనల్ ఇన్ఫర్మేషన్ సెక్టర్. కానీ ఇవాళ చాలా అది ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చేస్తున్నాం. ఇది కొత్త కాదండి ఇన్ఫర్మేషను. అందువల్ల కొన్ని కార్యక్రమాలు ప్రైవేట్ కంపెనీలకు వెళ్తున్నాయి. కానీ ఆధార్ కోడ్ ఏదైతే మన ఐరిస్ కానీ ఐరిస్ కానీ లేదా వేలుముద్రలు కానీ ఇది మాత్రం వెళితే మాత్రం దుర్మార్గం. అది వెళ్ళలేదని చెప్తా ఉన్నారు. లెటస్ వెయిట్ అండ్ ఫర్ ద మిగతా రిపోర్ట్స్ కోసం. వెళ్తే మాత్రం దుర్మార్గం, వెళ్ళలేదు అని ఆఖరికి మా దుర్వినియోగం లేదని ఏపీ చీఫ్ ఎలక్షన్ కమిషన్ గారు కూడా ద్వివేది గారు కూడా చెప్పారు. లెటస్ వెయిట్ ఫర్ దట్ అండి. నేను హేస్టీ కంక్లూషన్ రాకూడదు. అలాగే వైకాపా 8 లక్షలు తీయించేసిందని ఏదైతే మీరు అన్నారో అది రికార్డ్ ఇచ్చారో, 8 లక్షల్లో ఎక్కువ వైకాపా ఉండొచ్చు, కానీ మేము తీయలేదని చెప్పి కూడా వివరించారు. అందువల్ల ప్రతిదీ పరిశీలిస్తున్నాం అన్నారు. కొత్త కూడా జాయిన్ చేసుకున్నారు. ఇంకా 3 రోజులు టైం ఉందండి. అందువల్ల ఆఖరి వరకు తమ ఓటు హక్కుని వెరిఫై చేసుకోవాల్సిన దురదృష్టం ఏంటంటే అది వచ్చింది పరిస్థితి. ఏ రోజు ఉందో లేదో అది రాకుండా మళ్ళీ ఉండేటట్టు చూసుకుని ఓటు హక్కు ఉండటమే కాదు, ఓటు హక్కుని బాగా వినియోగించుకోవడం కూడా అంతే ముఖ్యమండి. సరే, ఇదే డేటా చోరీ ఇక్కడ మన అంటే తెలంగాణలో జరిగిందంటారు అసలు? అంటే కొన్ని నాకు కనపడింది ఏంటంటే మనం మరి వీడియోలు చూసాము, డేటా చోరీ, డేటాను అందరూ వాడుకున్నారని. చోరీ జరిగిందా లేదా అని ఇప్పుడు అధికారికంగా వాడుకునేది ఉంటే చోరీ కాదు ఎలా చెప్తామండి? అధికారికంగా వాడుకునే దాంట్లో ఉంటే అది చోరీ అనరు. వాడుకోవచ్చు, మీరు వాడుకోవచ్చు, ఎవరు వాడుకోవచ్చు. కాకపోతే గవర్నమెంట్ యాక్సెస్ ఉన్నప్పుడు వాళ్ళకి అవకాశాలు ఉంటాయి. అందువల్ల తెలంగాణలో జరిగిన, ఆంధ్రప్రదేశ్ జరిగిన, అధికార పక్షాలు చేసిన, ప్రతిపక్షాలు చేసిన లిమిట్కి మించి చేస్తే, అది అనుమతించిన దాన్ని మించి చేస్తే మాత్రం ఖచ్చితంగా తప్పేనండి. ఓకే సార్, బయట జనసేన పార్టీ మీద రకరకాలుగా రూమర్స్ వస్తున్నాయి. అంటే మహాకూటమితో కంపేర్ చేసి చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి ఎఫెక్ట్ ఏ విధంగా ఉండబోతుందండి అసలు ఏపీలో ప్రజెంట్ ఎలక్షన్స్కి? అని మేము ఊహించింది పవన్ కళ్యాణ్ గారికి 3.5-4 సంవత్సరాల క్రితం కనుక ధైర్యంగా వచ్చుంటే, రాజకీయాలు ఆయన సినిమాల వారసత్వం అండి, రాజకీయాలు ఎలా ఉన్నాయి అనేది ఆయన నిలదీసి 24 గంటల మనుషుల మధ్య నుండి నిలబడి కొట్లాడి ఉంటే డెఫినెట్గా ఆయన వాళ్ళు థర్డ్ ఫోర్స్ కాదు ఫస్ట్ ఫోర్స్ అయ్యేవాళ్ళు. ప్రజల్లో ఆ యొక్క దాన్ని తీసుకురావాల్సింది నిజంగా ఆయన ముఖ్యమంత్రి కూడా అయిపోయేవాడు. కాకపోతే మరి డైరెక్షన్ లేకో లేదంటే ఏం జరిగిందో తెలీదు. ఆ నిర్మాణాత్మకంగా ఏదైతే తన పార్టీ నిర్మించుకోవాలో, అప్పుడప్పుడు కాకుండా ప్రజా సమస్యల మీదన్నా ఒక ఆర్గనైజేషన్ ఏర్పరచుకుని నిలబడితే చేయాలో, దాంట్లో మాత్రం కొంత విఫలమవటం ఆయనకు ఒక్కలే కాదండి, ఒక ఆల్టర్నేటివ్ వ్యవస్థ రావాలనుకునే వాళ్ళందరికీ కూడా ఇబ్బంది కలిగిస్తుంది. సర్జికల్ స్ట్రైక్ 2 అనేది బీజేపీకి ఎంతవరకు ప్లస్ అవుతుందండి అసలు? ప్లస్ అవుతుందండి. ఎంతవరకు అవుతుందంటారు? ఉత్తర భారతదేశంలో చాలా అవుతుంది.
కానీ దాని గురించి ఏం మాట్లాడినా ఇవాళ బీజేపీ ఆఫీస్ సెంట్రల్ ఆఫీస్లో సర్టిఫికేట్లు పూర్వం ఎంఏ ఎంకామ్ మనం ఉండే కదా వాళ్ళ సర్టిఫికేట్లు ఇస్తున్నారండి. దేశభక్తి వీడికి ఎంత ఉంది, మీకు ఎంత ఉంది, 30%. మీరు క్వశ్చన్ అడిగారు కదా, ఇప్పుడు అడిగిన వెంటనే మీకు ఇంకొక 50% మీరు దేశద్రోహిగా ముద్ర పెడుతుంది, 50% దేశద్రోహి. ఇంకో క్వశ్చన్ అడిగితే మీకు మీ సర్టిఫికేట్లు వాళ్ళు ఇస్తున్నారు. ఈ భారతదేశంలో పేట్రియాటిజం ఏంటో చెప్పే మనకు ముద్రలేసే సంస్కృతికి వాళ్ళ దగ్గర తీసుకోవాల్సిన పడిపోవటం దురదృష్టకరం. అది అంత ఆ విధంగా చేయటం అనేది కడుపు మండిపోతుంది ఒక్కొక్కరికి. ఎవరండి త్యాగం? మై సబ్కు చూడాయి అంటాడు ఆయన. నువ్వు కుచ్చిబీలే చూడాయ్. నువ్వు ఆవిడ గౌరవ పత్తి నుంచి వదిలేసి ఉండొచ్చు. స్వాతంత్రంలో ఆ తర్వాత జరిగిన పోరాటాలు కమ్యూనిస్టులు కానీ స్వతంత్రం ముందు కాంగ్రెస్ కానీ అనేక మంది వాళ్ళ జీవితాలతో సహా వాళ్ళ తాత ముత్తాతలు సంపాదించింది అన్నీ కూడా అమ్మేసుకుని, జీవితాలు అమ్మేసుకుని, ఆరోగ్యాలు పాల్గొట్టుకుని వచ్చి వాళ్ళు చూడదియా. ఈయనేం చూడాలండి? మై సబ్ కుచ్ చూడాయ్, దేకో మై 10 लाख का కోట్ పెనాయ్, మై సబ్ కుచ్ చూడాయ్. ఏంటండి? అబ్సల్యూట్లీ ఈ ప్రజల్ని ఎమోషనల్ దాంట్లో తీసుకెళ్ళి మోడీ తప్పితే ఇంకెవరు వచ్చినా పాకిస్తాన్ వచ్చి ఆక్రమించేస్తాడు, చైనా వాడికి ఆక్రమించేస్తాడు. ఇక మనం అయిపోయినట్టే. హిందువులు అందరూ ముస్లింగా మారిపోతారు. ఎవరు మార్చగలిగారు? ఈ దేశంలో ఎన్ని దాడులు జరిగినాయి. హిందూ అనేది ఒక జీవన విధానంగా భావిస్తాం, అంతేగాని ఒక ద్వేషంగా మేము ఎవరు భావించరండి. ఒక ద్వేషభావం లేదు. బుద్ధుడు వచ్చాడు విగ్రహాధారానికి వ్యతిరేకం, బుద్ధుని కూడా తీసేసుకుని 10వ రూపు కింద పెట్టేశారు. ఒక యేసు జీసస్ క్రీస్తుని కూడానండి. మా చిన్నప్పుడు నాయనమ్మ నేను చాలా చిన్నవాడిని, చిన్నప్పుడు బాగా యేసుక్రీస్తు మన దేవుడు కాదు కదా అని. లేదమ్మా అందరూ మంచివాళ్ళే, అడు దేవుడే, ఎవరికైనా సరే మంచివాడే. ఇది హిందూ విధానం అండి. ఇది నిజమైన హిందూ అండి. అవతలలోని మంచిని తీసుకుంటాం అనేది హిందూ అండి. అవతలలోని చెడుని చూపించి దాన్ని ద్వేషభావంగా పెట్టి మనుషులు చంపించేది మాత్రం కొన్ని పార్టీలలో నేను అనగానే కొంత వ్యక్తులు ఏదైతే చేపట్టి ఉంటే వాళ్ళు గొప్ప హిందూ మతోద్ధారకులు కాదండి. ఎప్పుడైతే ఆపన్న వర్గాలని, నిమ్మన వర్గాలని వాళ్ళ భుజమే చేసి వాళ్ళు ఈ మతం కూడా మంచిదేనయ్యా, ఇంతకుముందు పొరపాటు జరిగింది, వాళ్ళని తీసుకుని మత విధానాలు చెప్పి వాళ్ళని సమాజంలో మిళితం చేసి అందరినీ కలుపుకెళ్ళగలిగితే అది హిందూయిజంలో గొప్పతనాన్ని నిదర్శనం. కానీ అంతేగాని అవసరమైనప్పుడు రామ జన్మభూమిని రెచ్చగొట్టి దాన్ని ఎన్నికల కోసం వాడుకుని, అవసరమైనప్పుడు ఇంకో దేశం మీద ఏదైనా చేసి దాన్ని ఎన్నికల మీద వాడుకుంటే మాత్రం అది దేశద్రోహం కింద వాళ్ళండి. మీరు కాదు దేశద్రోహులు, వాళ్ళు దేశద్రోహులు వాడాలి. ఎందుకంటే సర్జికల్ స్ట్రైక్స్లో ఏదో ఎంతమందో సర్జికల్ జరిగినప్పుడు అండి ఒకటి మాట్లాడారు, అన్ని పార్టీలు మేము కేంద్రానికి మద్దతుగా ఉంటామన్నారు. ఎందుకని? పుల్వామాలో కేంద్ర పోలీసుల మీద దాడి జరిగింది. శాంతి సైనికులు కాదు వాళ్ళు, బట్ గొప్ప పేట్రియట్స్. వాళ్ళు శాంతి భద్రతలకు వెళ్తున్న సిఆర్పిఎఫ్ దాని మీద దాడి జరిగింది. అప్పుడు అందరూ కూడా కేంద్ర ప్రభుత్వానికి మద్దతు అన్నారు. తర్వాత సర్జికల్ స్ట్రైక్స్ చేశారని, చేసిన దానికి కూడా చాలా సంతోషం అన్నారు. కానీ ఏం చేశారు? 377 మంది చంపేశాం, 456, 250 మంది ఫిగర్స్ ఇచ్చి ఇది మా గొప్పతనం, 30 మంది కొడితే 40 మంది కొట్టారు బీజేపీ వాళ్ళు అండ్ కంపెనీ లేదా వాళ్ళ ప్రచారకర్తలు ఎవరో ప్రచారం చేసుకుంటారు. దాంతో ఇది తప్పు అన్నారు. తప్పు అంటే దేశద్రోహులు, నువ్వెవడో మా 300 మంది చంపడానికి. నాకు అర్థం కాలేదు. అమిత్ షా గారు ఆ సర్జికల్ స్ట్రైక్ తెల్లారి 3:30-4 గంటలు జరిగి ఉంటాయి. ఈ 4:30కి చిన్న మరి పడవ వేసుకుని మోటార్ సైకిల్ వేసుకుని సరిహద్దు దాటిపోయి ఆ చనిపోయిన వాళ్ళందరినీ ఎంతమంది ఉన్నారో లెక్క వేసుకుని ఆ లెక్క పట్టుకొచ్చాడు. నేను మారువేషంలో సైనికులు చేసిన త్యాగానికి శాల్యూట్ చేయాలి, వేరే శాల్యూట్లు. వాళ్ళని ఎవరైనా వాడుకునేటట్టుంటే రాజకీయాలకు మాత్రం నిరసించాలని చెప్పి నేను చెప్పలేదు. నేను మా సైన్య అధికారులు ఎయిర్ చీఫ్ ఆయన కూడా చెప్పారండి, మా వాయుసేన అధిపతి కూడా చెప్పారు, దయచేసి మీరు ఎంతమంది మేము టార్గెట్ని అటాక్ చేసాం, కౌంటింగ్ చేయటం మా బాధ్యత కాదన్నారు. అది మనం నమ్మితే అది దేశ రక్షణ దళాలు నమ్మాలి. ప్రాణం పణంగా పెట్టిన వాళ్ళకి శాల్యూట్ చెప్పాలి. వీళ్ళు ఎవరన్నా వాళ్ళని వాడుకోవడానికి అయితే ఏది పార్టీ కానీ ఆ పార్టీ కానీ ఈ పార్టీ కానీ ప్రజల భావోద్వేగాలతో వాడుకుని వాళ్ళ శవాల మీద రాజకీయం చేసి బయటకు వస్తాను చూసే వాళ్ళని నిరసించాలి. వాళ్ళు నిజమైన దేశద్రోహులుగా మనం చెప్పాలండి.